ఇష్యూ చేశారు నిన్న 24/8/2026. ఈరోజు ఒకటి, ఎల్లుండి ఒకటి, 2 గ్రామ సభలు జరుగుతాయి. ఆ గ్రామ సభల్లో మీ అభిప్రాయాలను తెలియజేయమని చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామ సభల్లో మీరు ఆమోదం తెలిపిన తర్వాత మీ అభ్యంతరాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మీ గ్రామాన్ని, మీ మండలాన్ని జీవీఎంసీలో విలీనం చేస్తారు. మనకి ఆర్టికల్ 243 ప్రకారంగా 12వ షెడ్యూల్లో మనకి టౌన్ ప్లానింగ్తో సహా అంటే భూమిని ఎలా వాడుకోవాలి, భవన నిర్మాణాలు ఏం చేసుకోవాలి, ఆర్థిక సామాజిక అభివృద్ధి, అలాగే రోడ్లు, వంతెనలు, గృహాలు, పారిశ్రామిక వాణిజ్యాలు అవసరం కోసం నీటి సరఫరా, అలాగే ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, అగ్నిమాపక సేవలు, పట్టణ వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ, ముఖ్యంగా దివ్యాంగులు, మానసిక వైకల్యం ఉన్నవారితో సహా అందరికీ కూడా సంరక్షణ, మురికివాడల అభివృద్ధి, అప్గ్రేడేషను, పేదరికం నిర్మూలన, పట్టణ సౌకర్యాలు, పార్కులు, ఉద్యానవనాలు, ఆట స్థలాలు వంటి ఏర్పాటు, సాంస్కృతిక విద్య మరియు సౌందర్య అంశాల ప్రోత్సాహం, శ్మశాన వాటికలు, సమాజ స్థలాలు, విద్యుత్ సరఫరా, విద్యుత్ దహన వాటికలు నెలకొల్పడం, తర్వాత పశువుల కొట్టాలు, జంతువులను రక్షించడం అటువంటిది, జనన మరణ నమోదు, వీధి దీపాలు, పార్కింగ్లు, బస్ స్టాప్లు, ప్రజా సౌకర్యాలు, అలాగే జంతువద అంటే మనం తినే మాంసం కాటికి టాన్లీసు, పశువులను వధించడానికి, ఇవన్నీ కలిపి నీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, పట్టణ వన సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, ఇవన్నిటిని కూడా కార్పొరేషన్కి బదలాయించారు. అధికారాలన్నీ కూడా మీ చేతిలో ఉంటాయి. అయితే ఇప్పుడు జీవీఎంసీలో విలీనం చేయడం మనం ఆమోదిద్దామా వద్దా అంటే అది మీ మీద వదిలేస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీ ఇప్పుడున్న ప్రాంతానికే మంచినీటి సౌకర్యం కల్పించలేకపోతుంది, మురుగునీటిని ట్రీట్ చేయలేకపోతుంది, గాలి కూడా స్వచ్ఛంగా లేదు, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించలేకపోతుంది. ఏ రకంగా కూడా అంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ లేదు. కానీ మొత్తానికి దేశం మొత్తం మీద నెంబర్ 1 అని చెప్పేసి ప్రైజులు వస్తుంటాయి. కానీ పర్యావరణంలో మాత్రం అట్టడుగున ఉన్నాం. అలాగే పేదరిక నిర్మూలనలో కూడా అట్టడుగున ఉన్నాం, ఉద్యోగ కల్పనలో కూడా అట్టడుగున ఉన్నాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం విశాఖపట్నం జీవీఎంసీలో కలిసే ముందు అయ్యా మీ విశాఖపట్నం జీవీఎంసీలో అన్నీ బాగున్నాయా, బాగుంటే ఎలాగున్నాయో మాకు చెప్పండి. అలాగే మాకు మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏ విధంగా మాకు అభివృద్ధి చేస్తారో చెప్పండి. మాకు ఇక్కడ వాయు కాలుష్యం తెచ్చి పెడతారా, లేకపోతే మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మమ్మల్ని విలీనం చేసుకుని మమ్మల్ని రోడ్ల పాలు చేస్తారా? ఇవి మీరు అడగాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే డెఫినెట్గా మీ గ్రామ సభలో ఇప్పుడు ఇవాళ గ్రామ సభ ఒకటి జరుగుతుంది, టైములు కూడా ఇచ్చారు, షెడ్యూల్ కూడా ఇచ్చారు. మరి అది ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ ఈరోజు 25 ఉదయం 11 గంటలకి గిడిజాలలోని ఒకటి, అలాగే రామవరం, వెల్లంకి, ఆనందపురం, చందాక, వేముల వలస, సొంట్యాం, బోని, బీడిపాలెం, ముకుందపురం, సిర్లపాలెం, పాలవలస, కుశలవాడ, వీటిలో ఇవాళ జరుగుతుంది. మిగతా గ్రామాల్లో ఎల్లుండి జరుగుతుంది. ఆ నెంబర్లు కూడా, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు, ఎంపీడీఓవి, తహసీల్దార్, వీళ్ళందరూ కూడా. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే విశాఖపట్నంలో కాలుష్యం మీద నేనే కేసు వేశాను. డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఉత్తరాంధ్ర పర్యటించి మన నదుల్ని అన్నిటినీ పరిరక్షిద్దామని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా చేస్తున్నది వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి 6 ఏళ్ల క్రితం హైకోర్టులో కేసు వేశాం. ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఇప్పటికీ విశాఖపట్నం ఉన్న వాళ్ళకే మురుగునీటిని సరిగ్గా శుద్ధి చేసి వదలడం లేదు. అక్కడ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బల్క్ డ్రగ్ ప్రాంతాల్లో మత్స్యకారులు ఇదివరకు చిన్నపిల్లలందరూ కాలువల్లో స్నానం చేసి కాలువల్లో చేపలు పట్టుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు కంప్లీట్గా కాలుష్యం కాలువల్లో పారుతుంది. మన పర్యావరణ శాఖ మొద్దు నిద్రలో ఉంది. అలాగే మన జీవీఎంసీ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళ పని ఏంటంటే 48A ప్రకారంగా అక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న పర్యావరణాన్ని జాగ్రత్తపరచడం, అభివృద్ధిపరచడం. మనం వీళ్ళు ఏం చేస్తున్నారు, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కొండలను కూడా నరికేస్తున్నారు. అది కూడా ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఉన్న కంబాలకొండ ప్రాంతాల్లో ఉన్న కొండలను కూడా నరికేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున మీ ఊరు వస్తే మీకు ఏం చేస్తారో అధికారులను నిలదీయండి, అడగండి. సో మీ బాధ్యత అది. ఇప్పుడు వదిలేశారనుకోండి,
రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మనకి ఏం జరగలేదు. ఇప్పుడు కొత్తగా ఏదో అంటే గ్రామీణాభివృద్ధి గురించి మన పంచాయతీరాజ్ మినిస్టర్ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొంత అభివృద్ధి కనబడుతుంది. కానీ అది నిలబడాలంటే మీ పని మీరు చేయాలి. కేవలం ఎవరో మంత్రి చేస్తారని కాదు, ప్రజలు తమ బాధ్యతతో మీ అభ్యంతరాలను తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే.